హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, ఈ వ్యక్తికి మీరిప్పుడు ఎంతగా గుర్తొస్తున్నారు? సో, డెఫినెట్‌గా మీరు ఎవరో ఒక వ్యక్తిని మిస్ అవుతూ ఉంటారు. అంటే నో కాంటాక్ట్ సిట్యుయేషన్ కానీ, లేకపోతే ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ కానీ, మీ ఫీలింగ్స్ ఏంటంటే ట్రూగా ఎక్స్‌ప్రెస్ చేయలేక కొంత సఫర్ అవుతూ అంటే వాళ్ళ విషయంలోనేంటంటే ఏదైనా చెప్పాలి అనుకుంటే మనస్ఫూర్తిగా చెప్పలేక సఫర్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు. అండ్ మాట్లాడాలి అనిపించినా సరే మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. సో, అసలు ఇలాంటి వ్యక్తులు ఎవరైనా మీ లైఫ్‌లో ఉంటే, ఏ రిలేషన్‌షిప్ అయినా సరే స్టిల్ ఒకవేళ కానీ ఉంటే, సో, ఆ వ్యక్తులు మిమ్మల్ని ఎంతవరకు గుర్తు చేసుకుంటున్నారు? వాళ్ళకసలు ఏమనిపిస్తుంది? అసలు వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? ఏంటి? అనేదైతే చూద్దాం. సో, ఫస్ట్ రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీదైనా క్లిక్ చేయొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా పెట్టండి. అప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. అండ్ 3 డిఫరెంట్ కార్డ్స్ కూడా ఉన్నాయి. సో, మీరేంటంటే కార్డ్స్ ప్రకారం అయితే చూజ్ చేసుకోవచ్చు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో, సో, ఈ ఇమేజ్ అని కూడా చెప్పొచ్చు. సో, వాళ్ళ కోసం అయితే ఈ రీడింగ్ చూద్దాం అసలు. ఈ వ్యక్తికి మీరిప్పుడు ఎంతగా గుర్తొస్తున్నారు? అసలు వాళ్ళకేమనిపిస్తుంది? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది ఈ వ్యక్తి కోసం? సో, చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తికి మీతో రిలేషన్‌షిప్ అనేసరికి కొంత భయం వేసిందండి. వాళ్ళెవరైనా కూడా అవ్వచ్చు కానీ, ఎందుకో కానీ ఈ వ్యక్తులు ష్యూర్‌గా లేరు. ఈ రిలేషన్‌షిప్ స్టార్ట్ చేసినప్పుడు ఆర్ మీతో ట్రావెల్ అవుతున్నప్పుడు అని చెప్పొచ్చు. ఈవెన్ ఇంట్లో వాళ్ళైనా కూడా అవ్వచ్చండి. సో, ఇదేంటంటే బయట వ్యక్తులకనే కాదు నార్మల్‌గా ఇంట్లో ఉన్నప్పుడు కూడా అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే కొన్నిసార్లు వాళ్ళని మనం పెద్దగా ట్రస్ట్ చెయ్యం. ఎందుకంటే వాళ్ళు చేసే పనులు కానీ, మాట్లాడే మాటలు కానీ బాగా దగ్గర నుంచి చూస్తాం కాబట్టి. సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఈ వ్యక్తి అయితే మాత్రం మీ విషయంలో ఎప్పుడూ కాన్ఫిడెంట్‌గా లేరండి. వాళ్ళకెక్కడో కానీ భయమైతే ఉంది. అండ్ మెయిన్ ఇంకొకటేంటంటే వాళ్ళని వాళ్ళు ట్రాన్స్‌ఫార్మ్ చేసుకోవాల్సొస్తదనే భయమే వాళ్ళకెక్కువగా ఉందండి. అంటే మీకు నచ్చినట్టుగా వాళ్ళు అడ్జస్ట్ అవ్వడం అనేది అది వాళ్ళ కష్టమేమో అని వాళ్ళేంటంటే చాలా స్ట్రాంగ్‌గా ఫీలయ్యారు. అండ్ సో, దానివల్ల ఏంటంటే ఎక్కడో కానీ ఈ రిలేషన్‌షిప్‌లోని వాళ్ళకి చాలా డౌట్స్ అయితే ఉండేవండి. వాళ్ళేంటంటే 100% ఈ వ్యక్తి అని వాళ్ళెప్పుడూ కాన్ఫిడెంట్‌గా అయితే అనుకోలేదు. అలా అని చెప్పి వీళ్ళకి మీరంటే నెగెటివ్ ఒపీనియన్ ఉంది అని కూడా అనుకోవాల్సిన అవసరం లేదండి. ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి, లేకపోతే మీతో రిలేషన్‌షిప్ అనేది డెవలప్ అవ్వాలి అని చెప్పి హార్ట్‌ఫుల్‌గా అయితే కోరుకున్నారు. వాళ్ళెప్పుడూ కూడా ఏంటంటే ఏదైనా ఒక విష్ కానీ వాళ్ళకుంది అంటే అది మీతో రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి అనేదే. సో, ఇక్కడేంటంటే ఆ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వడం కోసం అని చెప్పి వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ప్రయత్నాలు చేయాలి అనుకోని చేశారు. బట్ అదేంటంటే కొంత వర్కౌట్ అవ్వలేదు వాళ్ళనుకున్నట్టుగా. ఎందుకంటే వాళ్ళకున్న ఈ ఇన్‌సెక్యూరిటీస్ వల్ల వాళ్ళేంటంటే సిద్ధంగా లేరు. అంటే ఈ రిలేషన్‌షిప్ ఏ రకంగా ముందుకు వెళ్తుంది? ఏంటి? దీనికోసం వాళ్ళెలాంటి మార్పులు చేసుకోవాలి? ఆర్ మీరెలాంటి మార్పులు వాళ్ళ కోసం చేసుకుంటారు అని ఆ క్లారిటీ అయితే లేదు. ఇష్టమైతే ఉంది కానీ. సో, ఇప్పుడు కూడా ఏంటంటే ఈ వ్యక్తి మీ విషయంలో ఏదైనా చేద్దాం, లేకపోతే మీకోసం ఏదైనా ఒక స్టెప్ ముందుకు వేద్దాం అంటే వాళ్ళకెందుకో కానీ హోప్స్ కనిపించట్లేదండి. ఆర్ వాళ్ళేంటంటే కొన్ని చేద్దాం అనుకున్నా కలిసి రావట్లేదు అని చెప్పొచ్చు. మీ విషయంలోనేంటంటే వాళ్ళు చేసే ప్రయత్నాలు ఎందుకో కానీ పెద్దగా వర్కౌట్ అవ్వట్లేదండి. అంటే వీళ్ళేంటంటే ఎంత స్టబ్బర్న్‌గా మీ దగ్గరికి వద్దాం, ఎంత స్టబ్బర్న్‌గా మీతో కలిసుందాం అనుకున్నా ఆర్ మీతో ఒక ఛాన్స్ తీసుకుందాం అనుకున్నా ఆ ఛాన్స్ వాళ్ళకి రావట్లేదు. దానికి ఏదైనా రీజన్ అవ్వొచ్చండి. బట్ నాకేమనిపిస్తుందంటే టైం కలిసి రావట్లేదు అని అనిపిస్తుంది. క్లియర్‌గా కార్డ్స్ చూస్తున్నట్టయితే. బట్ ఆ వ్యక్తికేంటంటే ఇప్పటికి కూడా మీరు కావాలండి. మీతో ఉండాలనే అనుకుంటున్నారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా వాళ్ళకి మీరంటే ఉన్న ఒపీనియన్ ఏంటంటే
ఈ వ్యక్తులు మన లైఫ్‌లో ఉండాలి. వీళ్ళు ఉంటే మనం హ్యాపీగా ఉంటాం. లేకపోతే మన లైఫ్ కంప్లీట్ అయిన ఫీలింగ్ వస్తుంది అని ఇలా ఏంటంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేశారు. సో, దానివల్ల ఏంటంటే ఆ బిలీఫ్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. అది ఎక్కడా కూడా అంటే ప్రాబ్లమాటిక్‌గా చేంజ్ అవ్వలేదు. అది మాత్రం నాకు అర్థమవుతుంది. కానీ మీ విషయంలోనేంటంటే వాళ్ళు చేసే ప్రయత్నాలనేవి వర్కౌట్ అవ్వట్లేదు. సో, దానివల్ల ఏంటంటే కొంత డిసప్పాయింట్ అవుతున్నారు. వాళ్ళకసలు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఎటు వెళ్ళాలో అర్థం అవ్వట్లేదు. ఈ రిలేషన్‌షిప్‌ని ఎలా వర్కౌట్ చేసుకోవాలో అర్థం అవ్వట్లేదు. వాళ్ళకేంటంటే థింగ్స్ ఎంతలా వర్కౌట్ అయితే బావుంటుంది అనిపిస్తుందో అంతలాగా అవేంటంటే ల్యాగ్ అవుతున్నాయండి. అంటే వెనక్కి లాగుతున్నట్టు అనిపిస్తుంది వాళ్ళకైతే. సో, దానివల్ల ఏంటంటే టైమ్ టు టైమ్ డిసప్పాయింట్ అవుతున్నారు. మీరేంటంటే గుర్తొస్తున్నారు. బట్ మీతో మాట్లాడలేని పరిస్థితి ఆర్ ఓపెన్‌గా మీకు చెప్పలేని పరిస్థితి. ఏవైనా కొన్ని ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నట్టయితే అవి మీతో వాళ్ళు ట్రాన్స్‌పరెంట్‌గా డిస్కస్ చేయలేకపోతున్నారండి. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఈ ఎక్స్‌టర్నల్‌గా వాళ్ళకి ఉన్న ట్రబుల్స్ ఇంపార్టెంటే. మీరు కూడా ఇంపార్టెంటే. సో, దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఎటు స్టాండ్ తీసుకోవాలో అర్థం అవ్వట్లేదండి. ఇదేంటంటే ఎక్స్‌టర్నల్ ట్రబుల్ అని చెప్పడానికే లేదు. చాలా వరకు ఏంటంటే ఇప్పుడు ప్రతి మనిషికి వాళ్ళకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. సో, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్‌ని కూడా కాపాడుకోవడం కోసం కొంతమందేంటంటే జాగ్రత్త పడుతుంటారు. డిగ్నిటీ అని కూడా చెప్పొచ్చండి. ఏదైనా సరే వ్యక్తి ఏంటంటే మీరా వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్టా అంటే ఇది ఇగో అని నేను మాట్లాడనండి. ఎందుకంటే ఇగో అని మాట్లాడను. ఈ వ్యక్తులకు మీరంటే ఇష్టం ఉంది. సో, ఇష్టం ఉండి కూడా వాళ్ళేంటంటే ఆ స్టెప్ తీసుకోలేకపోతున్నారు అంటే అది ఇగో వల్ల జరుగుతుందయితే కాదు. కాకపోతే వాళ్ళ చేతుల్లో ఏం లేదని అనిపిస్తుందండి. వాళ్ళెంత ముందుకు వెళ్తుంటే, వాళ్ళు ఎంతగా ప్రయత్నాలు చేస్తుంటే అవి అంతగా ఫలించట్లేదు. సో, దానివల్ల ఏంటంటే వ్యక్తులు కూడా డిసప్పాయింట్ అవుతున్నారు. అండ్ ఆలోచిస్తున్నారు ఏం చేయాలి? ఎలా చేయాలి? అని. బట్ నేను ఒక్కటి మాత్రం చెప్పగలనండి. ఈ వ్యక్తులు ఏంటంటే టైమ్‌తో పాటు స్ట్రాంగ్ అవుతున్నారండి. వీళ్ళు వీక్ అవ్వట్లేదు. మేబీ వాళ్ళలో డిసప్పాయింట్‌మెంట్స్ ఉన్నమాట వాస్తవమే. అండ్ వాళ్ళేంటంటే మీరేం చెప్తారు? మీ నుంచి ఆన్సర్స్ వాళ్ళు వినాలి అని అనుకుంటున్నారు. ఆర్ వాళ్ళు చెప్పాలనుకుంది మనస్ఫూర్తిగా మీతో చెప్పాలి అని కూడా ఎదురు చూస్తున్నారు. సో, దీనికోసమైతే వాళ్ళు చాలా వెయిట్ చేస్తున్నారండి. కాకపోతే వాళ్ళకవ్వట్లేదు. బట్ ఇక్కడ నేను ఒకటి చెప్పగలను. ఈ వ్యక్తులు ఏంటంటే అంత ఈజీగా గివ్ అప్ చేయరండి. మీరైతే ఈ వ్యక్తులకి చాలా చాలా గుర్తొస్తున్నారు. అండ్ వాళ్ళకి థింగ్స్ వర్కౌట్ చేసుకోవాలనిపిస్తుంది. ప్రయత్నాలు చేస్తుంటే అవ్వట్లేదు. సో, ఏం చేయాలో అర్థం కాక అంటే కన్‌ఫ్యూజ్ స్టేట్‌లో ఉన్నారు. కానీ నార్మల్‌గా అయితే ఈ వ్యక్తి ఛాన్స్ తీసుకుంటారండి. వాళ్ళకి ఛాన్స్ రాకపోయినా సరే, ఆ ఛాన్స్ కోసం ఫైట్ చేస్తారని చెప్పొచ్చు. చాలా తెలివిగా వ్యవహరిస్తారండి ఈ సిట్యుయేషన్నయితే మాత్రం. మీరు అనుకున్న దానికంటే కూడా ఈ వ్యక్తులేంటంటే చాలా స్మార్ట్ అని చెప్పొచ్చు. అండ్ వాళ్ళేంటంటే ఒక వ్యక్తి మాట్లాడుతుంది కానీ, ఒక వ్యక్తి యాక్షన్స్‌ని కానీ బాగా అబ్జర్వ్ చేయగలరండి. సో, దానివల్ల ఏంటంటే ఆ ఛాన్స్ తీసుకుంటారు. ఎందుకో కానీ నాకిక్కడ ఏమనిపిస్తుందంటే, ఈవెన్ దో వాళ్ళకేంటంటే సిట్యుయేషన్స్ అన్నీ ఫేవర్‌గా లేకపోయినా సరే, స్టిల్ వాళ్ళలోని ఏంటంటే ఫైర్ అనేది ఇగ్నైట్ అవుతుందండి. మీతో మాట్లాడాలి అనే ఆ ఫైర్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఎందుకో మరి తెలీదు కానీ వ్యక్తులేంటంటే మీతో మాట్లాడాలి అని చెప్పి చాలా రకాలుగా అంటే ఆలోచిస్తున్నారు. ఏం చేయాలి? ఏంటి? అని చెప్పి. డెఫినెట్‌గా వాళ్ళైతే ఆ స్టాండ్ తీసుకుంటారండి. మీరైతే ఈ వ్యక్తిని అంత ఈజీగా అంటే తక్కువగా అనుకోవద్దు. ఎందుకంటే వాళ్ళేం పట్టించుకోవట్లేదు. సైలెంట్‌గా ఉంటున్నారు. లేకపోతే మీకు చెప్పాల్సిన సమాధానాలు చెప్పట్లేదు. ఇవేం వద్దండి. ఎందుకంటే సమాధానం చెప్పట్లేదు కానీ చెప్తారు. ఆ టైం వస్తుంది. ఆర్ వాళ్ళు మాట్లాడే టైం వస్తుంది. వాళ్ళు కూడా ఆ టైం కోసమే ఎదురు చూస్తున్నారు. డెఫినెట్‌గా మీకున్న డౌట్స్‌ని ఏంటంటే వాళ్ళు క్లారిఫై చేస్తారండి. వాళ్ళకైతే మీరంటే ఇష్టం ఉంది. సో, ఛాన్స్ తీసుకోవడానికే చూస్తారు కానీ మిమ్మల్ని విడిచిపెట్టేయడానికైతే అంత ఈజీగా వాళ్ళు ఇష్టపెట్టుకోవట్లేదు. మరి కమింగ్ డేస్ ఎలా ఉంటుందో ఏంటో చూడాలి. బట్ ఏదైనా సరే యూనివర్స్ అసలు మీకు ఈ సిట్యుయేషన్‌కి ఏం అడ్వైస్ ఇస్తుంది? ఏంటి? అనేదైతే చూద్దాం. హ్మ్. సో, చూసారు కదండీ! ఇక్కడ యూనివర్స్ కూడా ఏం చెప్తుందంటే, పాస్ట్‌ని పక్కన పెట్టియండి అని చెప్తుందండి. ఒకవేళ కానీ మీకు ఈ వ్యక్తితో మాట్లాడే ఛాన్స్ ఉంటే, ఆర్ ఈ వ్యక్తిని కలిసే ఛాన్స్ ఉంటే, ఆ ఛాన్స్ తీసుకోండి. ఎందుకంటే ఈ వ్యక్తితో న్యూ పాసిబిలిటీస్ ఏంటి? అసలు ఈ రిలేషన్‌షిప్‌లో ముందుకు ఎలా వెళ్ళొచ్చు? ఆర్ ఈ వ్యక్తి పరంగా మీరు ఏం చేస్తే బావుంటుంది? ఇలా ఒక క్లారిటీ అయితే తెచ్చుకోండి. పాస్ట్‌ని మధ్యలోకి తీసుకురావద్దండి. ఎందుకంటే పాస్ట్‌ని ఎప్పుడైతే ఈ రిలేషన్‌షిప్‌లోకి తీసుకొస్తారో, పాస్ట్ విషయాలు మాట్లాడడానికి ప్రయత్నాలు చేస్తారో, అదేంటంటేనండి అంత మంచి రిజల్ట్ అయితే ఇవ్వదండి. యూనివర్స్ ఇక్కడ క్లియర్‌గా ఏం చెప్తుందంటే,
న్యూ పాసిబిలిటీస్ గురించి ఆలోచించండి. ఆల్రెడీ ఇక్కడ ఒక న్యూ పాత్ అనేది క్రియేట్ అయ్యే ఉంది. సో మీరు ఎప్పుడైతే కరెక్ట్‌గా థింక్ చేస్తారో, మీరు ఎప్పుడైతే ఆ పాత్‌లోకి ఎంటర్ అవుతారో డెఫినెట్‌గా ఈ వ్యక్తి పరంగా సిట్యుయేషన్స్ అయితే బెటర్ అవుతాయి అని క్లియర్‌గా చెప్తుందండి. ఈ కార్డ్ కూడా అదే చెప్తుంది. అంటే వాళ్ళు ఒక న్యూ పాసిబిలిటీ కోసమే చూస్తున్నారు. ఆర్ వాళ్ళు కూడా న్యూ బిగినింగ్సే కోరుకుంటున్నారు. అండ్ మీరు కూడా ఏంటంటే ఆ న్యూ బిగినింగ్స్ కావాలి అని అనుకుంటే బావుంటుంది. ఈవెన్ అనుకోకపోయినా ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. బట్ స్టిల్ ఏంటంటే పాస్ట్‌ని మీరు అలా హోల్డ్ చేస్తుంటే మాత్రం మీరు ప్రెజెంట్‌ని చూడలేరు. ఆర్ ఒక బ్యూటిఫుల్ ఫ్యూచర్‌ని కూడా చూడలేరు. మీకోసమే ఉంటుంది కదా! సో మీరేంటంటే యూనివర్స్ మీకోసం క్రియేట్ చేసిన ఆ పాత్‌ని చూడడానికి ట్రై చేయండి. అండ్ ఆ పాత్‌ని చూజ్ చేసుకోండి. భయపడాల్సిన అవసరం లేదండి. యూనివర్స్ మీద ఫెయిత్ పెట్టుకోండి. మేబీ ఈ వ్యక్తి అంటే మీకు నమ్మకం లేకపోయినా స్టిల్ యూనివర్స్‌ని మీరు ట్రస్ట్ చేయొచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. అండ్ ఈ రిలేషన్‌షిప్ అయితే ఇంకా డీప్ అవుతుందంటండి కమింగ్ డేస్‌లో. నేను ఆల్రెడీ చెప్పాను ఈ వ్యక్తికి మీరంటే చాలా ఇష్టం ఉందని. ఈవెన్ ఇక్కడ కార్డ్‌లో చూసినా సరే అదే మెసేజ్ ఛానెల్ అవుతుంది. అదేంటంటే లవ్ కాంక్వర్స్ అంటే డెఫినెట్‌గా ఈ వ్యక్తితో మీ రిలేషన్‌షిప్ అనేది బెటర్ అవుతుంది. మీ ఇద్దరి మధ్యలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఆర్ మీ ఇద్దరు ఎలాంటి ఒక టైట్ స్పాట్‌లో ప్రెజెంట్ ఉన్నా ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోలేని పరిస్థితిలో ఉన్న సిట్యుయేషన్స్ ఎందుకో కానీ కోఆపరేట్ చేయట్లేదు. అసలు ఏం చేస్తే బావుంటుంది అని ఇలాంటి ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నా సరే ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరుగుతుందండి. ఎందుకంటే మీరు ఈ వ్యక్తిని కావాలి అని అనుకుంటున్నట్టయితే అది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. బట్ ఆ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని కావాలి అనుకుంటున్నారండి. ఏదైనా సరే ఇంకా మీ ఇష్టం ఇది. బట్ ఒక్కటి మాత్రం నిజం. ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ జరగాలి అంటే ఈ వ్యక్తిని మీరు ట్రస్ట్ చేయాలి. నేను ఆల్రెడీ చెప్పాను. ఈ వ్యక్తిని మీరు ట్రస్ట్ చేసినా చేయకపోయినా పర్వాలేదు. యూనివర్స్‌ని ట్రస్ట్ చేయండి అని. సో ఇక్కడ నేను చెప్పేదేంటంటే ఈ వ్యక్తితో మీరు ముందుకు వెళ్ళాలి అంటే ఈ వ్యక్తిని కూడా ట్రస్ట్ చేయాల్సిన అవసరం ఉందండి. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కరెంట్ సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేయండి. అసలు ఎందుకు ఇలా థింగ్స్ అవుతున్నాయి? అసలు వీటిని ఎలా ట్రాన్స్‌ఫార్మ్ చేస్తే బావుంటుంది? ఇవి మీ ఫేవర్‌లో ఎలా టర్న్ చేసుకోవాలి? ఆర్ ఈ వ్యక్తి మాట్లాడడానికి ఆర్ వాళ్ళు ఏదైనా ప్రయత్నాలు చేయడానికి ఛాన్సెస్ చూస్తున్నారు కదా! సో వాళ్ళకి మీరు ఎలా కోఆపరేట్ చేయాలి? వాళ్ళకి మీరు మీ వైపు నుంచి ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలనేది మీరు చూడండి. అలా సైలెంట్‌గా ఉండి అలా ప్రతిదీ అబ్జర్వ్ చేస్తుంటే కుదరదు. ఎందుకంటే ట్రాన్స్‌ఫర్మేషన్స్ వస్తేనే మీకు ఈ న్యూ పాత్ అనేది కనిపిస్తది. క్లియర్‌గా యూనివర్స్ అయితే చెప్తుంది. ఆల్రెడీ ఒక న్యూ పాసిబిలిటీ ఉంది అని చెప్పి. సో ఈ న్యూ పాసిబిలిటీ అనేది ఏంటంటే మీరు ట్రాన్స్‌ఫార్మ్ అయితేనే మీకొస్తుందండి. ఈ రిలేషన్‌షిప్ అయితే బెటర్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఒకసారి అయితే ఆలోచించండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ సెకండ్ కార్డ్ పిక్ చేసుకున్నారో సో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. అంటే క్రిస్టల్ పెట్టడానికి ఒకటే రీజన్ అండి. కొన్ని ఇమేజెస్ చూపించకూడదు కాబట్టి కవర్ చేస్తున్నాను అంతే. సో అసలు ఈ వ్యక్తి మీ గురించి ఇప్పుడు ఎంతలా గుర్తు చేసుకుంటున్నారు? అసలు వాళ్ళకి ఏమనిపిస్తుంది? యూనివర్స్ అసలు మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ వ్యక్తికి మీ విషయంలో చాలా ప్లాన్స్ ఉన్నాయండి. వాళ్ళేంటంటే చాలా చాలా అనుకున్నారు. ఈ రిలేషన్‌షిప్‌లోకి ఏంటంటే పాజిటివిటీ తీసుకురావడం కోసం వాళ్ళేంటంటే చాలా ప్రయత్నాలు చేశారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ చాలా ఆలోచించేసారు కూడా. మీతో ఒక ఫ్యూచర్‌నైతే అనుకున్నారు. ఈ రిలేషన్‌షిప్ ఏదైనా కూడా అవ్వచ్చండి. ఈ వ్యక్తి మీకెవరైనా కూడా అవ్వచ్చు. బట్ ఏంటంటే ఈ వ్యక్తికి మీరు అనేసరికి చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. అంటే మీకోసం ఏదైనా చెయ్యాలి ఆర్ ఎంత దూరమైనా వెళ్ళాలి అనే మైండ్ సెట్‌లోనే ఉండేవాళ్ళని చెప్పొచ్చు. వాళ్ళకి మీరైతే అంత ఇష్టం. అండ్ ఈవెన్ వాళ్ళేంటంటే కొన్ని ఎప్పుడూ చెయ్యనివి కూడా మీకోసం చేయడం అయితే జరిగిందండి. అది మీకు తెలుసో లేదో నాకు తెలీదు. బట్ ఈ వ్యక్తి నేచర్ ప్రకారం వాళ్ళేంటంటే ఎవరికీ సరెండర్ అయ్యే టైప్ కాదండి. అండ్ ఎవరిని కూడా కంఫర్ట్ చేసే మాటలు మాట్లాడే టైప్ కూడా కాదు. బట్ స్టిల్ వీళ్ళేంటంటే మీ విషయంలోని మాత్రం ఆహ్, వాళ్ళు ఒరిజినల్‌గా ఏదైతే దాన్ని కొంత మార్చుకున్నారండి. ఎందుకంటే వాళ్ళు మీతో హ్యాపీగా ఉండాలి అనుకున్నారు. ఆర్ ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే ఒక పాజిటివ్ వేలో వర్కౌట్ అయితే బావుంటుంది అని మాత్రం వాళ్ళు స్ట్రాంగ్‌గా బిలీవ్ చేశారు. అందుకే వాళ్ళేంటంటే మీతో చాలా పాజిటివ్‌గా ఉన్నారు. ఈవెన్ ఇప్పుడు కూడా ఏంటంటే ఈ వ్యక్తి ఒక న్యూ పాసిబిలిటీ కోసం అయితే చూస్తున్నారు. అంటే న్యూ బిగినింగ్స్ అని కూడా చెప్పొచ్చు. బట్ ఏంటంటే ఈ వ్యక్తికి ఎక్కడో కానీ మీతో న్యూ బిగినింగ్స్ కావాలి అనిపిస్తుంది. ఒకవేళ మీ ఇద్దరి మధ్యలో ఇప్పుడు ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ లేకపోతే నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉంటే డెఫినెట్‌గా నేను చెప్పగలనండి. ఈ వ్యక్తికి ఏంటంటే మీరు కావాలి. వీళ్ళేంటంటే మీతో ఉండాలి అని అనుకుంటున్నారు. మళ్ళీ మీతో ఒక ఫ్రెష్ స్టార్ట్ జరిగితే బావుంటుంది అని చెప్పి చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తున్నారు. కాకపోతే భయపడుతున్నారు.
అంటే ఇక్కడ ఎందుకు భయపడుతున్నారంటే, ఒకవేళ పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్యలో కొన్ని డిఫరెన్సెస్ వచ్చుంటే, సో, ఈ డిఫరెన్సెస్ అనేవి ఒకవేళ రీయూనియన్ ఆర్ మళ్ళీ న్యూ బిగినింగ్ జరిగితే కంటిన్యూ అవుతుందా? ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్యలో డిఫరెన్స్ వచ్చింది అనంటే, అది చెప్పలేమండి. ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఏంటి అనేది. అది కంటిన్యూ అవ్వచ్చు, కంటిన్యూ అవ్వకపోవచ్చు. బట్ ఈ వ్యక్తికి ఏంటంటే ఏమనిపిస్తుందంటే, కంటిన్యూ అవుతదేమో అని అనిపిస్తుంది. మీరు టాంట్ చేస్తారేమో అనే భయం అండి ఇది. అంటే ఇప్పుడు చూడండి పాస్ట్‌లో వాళ్ళు మీకేదైనా చేశారనుకోండి, వాళ్ళు మిమ్మల్ని ఏదైనా అన్నారనుకోండి, మీరు తిరిగి వాళ్ళని అంటే ఛాన్స్ దొరుకుతుంది ఏదైనా అనడానికి అనే భయం వాళ్ళలో ఎక్కువగా ఉందండి. ఏదైనా సరే కావాలి. బట్ ఏంటంటే మీరు అంటే వాళ్ళని ఎలా చూస్తారో, ఎలా మాట్లాడతారో, అసలు మీ రియాక్షన్ ఎలా ఉంటుందో అనేది వాళ్ళకి ఏంటంటే ఒక క్లారిటీ లేదు. సో, దానివల్ల ఏంటంటే ఇష్టం ఉన్నా సరే ఏం చేయాలో తెలియక మధ్యలోనే ఉండిపోతున్నారు. ఒక స్టాండ్ తీసుకోలేకపోతున్నారు ప్రాపర్‌గా. ఎందుకంటే ఇప్పుడు ఈ వ్యక్తికి మీరు అంటే ఇష్టం ఉంది కానీ, మీకు కూడా అదే ఇష్టం ఉందో లేదో వాళ్ళకి తెలీదండి. సో, దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తికి మీరు ఎంత గుర్తొస్తున్నా మీతోని వాళ్ళు ఎంతలా ఛాన్సెస్ తీసుకుందాం అనుకున్నా సరే, వాళ్ళేంటంటే భయపడుతున్నారు. మీ ఫీలింగ్స్ ఏంటో, మీ ఒపీనియన్ ఏంటో, మీరసలు ఎలా రియాక్ట్ అవుతారో, ఇలాంటి ఒక ఆలోచన ఉంది. వాళ్ళకి మీరు గుర్తొస్తున్నారు. బట్ మీకు వాళ్ళు అలా గుర్తొస్తున్నారా లేదా? ఎందుకంటే ఈ వ్యక్తులేంటంటే చాలా రోజుల నుంచి మీ గురించి ఇదే వేలో ఆలోచిస్తున్నారండి. వాళ్ళేంటంటే ఒక ఛాన్స్ తీసుకోవాలి, ఒక ఛాన్స్ దొరికితే బావుంటుంది. ఈ రిలేషన్‌షిప్‌కి మెయిన్ ఒక ఫ్రెష్ స్టార్ట్ జరిగితే బావుంటుంది అని అనుకుంటున్నారు. పాస్ట్‌లో ఎలా అయితే ఉన్నారో అలా థింగ్స్ వర్కౌట్ అయితే బావుంటుందని అనిపిస్తుంది కానీ, మీ పరిస్థితి ఏంటో వాళ్ళకి క్లారిటీ లేదు. సో, దానివల్ల వాళ్ళేంటంటే మీరు ఒకవేళ పాజిటివ్ వైబ్స్ ఇస్తే డెఫినిట్‌గా వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లోని ఇంకో ఛాన్స్ తీసుకోవాలనే చూస్తున్నారండి. వ్యక్తికైతే మాత్రం మీరంటే చాలా ఇష్టం ఉంది. కాకపోతే అప్పుడప్పుడు వాళ్ళేమనుకుంటున్నారంటే ఆహ్, ఇదే అంటే వాళ్ళ వే ఆఫ్ ప్రొటెక్షన్. వీళ్ళేంటంటే మిమ్మల్ని ఎలా అయినా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారు. బట్ వాళ్ళకేంటంటే ఇంకో ఆప్షన్ లేదు. ఇంకో చాయిస్ లేదు. సో, ఇప్పుడు ఈ వ్యక్తులేంటంటే మీ విషయంలో ఏదైనా చేస్తుంటే అది మీకు అన్‌ఫెయిర్ లాగా అనిపించినా సరే, అది వాళ్ళేమనుకుంటున్నారు అంటే ఇదే వాళ్ళ వే ఆఫ్ ప్రొటెక్షన్. వాళ్ళు ఇంతకంటే ఏం చేయలేరు. వాళ్ళేంటంటే మాట్లాడే మాటలు కూడా మీకెందుకు నెగెటివ్‌గా పోర్ట్రే అవుతున్నాయో కూడా వాళ్ళకైతే అర్థం అవ్వట్లేదండి. అలా అని చెప్పి వ్యక్తులకి ఇష్టం లేదు అని కాదు. బట్ వాళ్ళని వాళ్ళు అంటే మీ దగ్గర ఎలా ఎక్స్‌ప్రెస్ చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. అది మీకెలా అర్థమవుతుందో అండ్ మీ ఫీలింగ్స్ ఏంటో అసలు ఫస్టు. ఈ వ్యక్తి అంటే మీకసలు ఉన్నదేంటో అనే భయం కూడా వాళ్ళకుందండి. సో, దీనివల్ల ఏంటంటే వాళ్ళు బాగా ఎమోషనల్ అవుతున్నారండి. మీరు గుర్తొచ్చినప్పుడంతా వాళ్ళకి మూడ్ స్వింగ్స్ వస్తున్నాయని చెప్పొచ్చు. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఎటు వెళ్ళాలో తెలియట్లేదు. సో, దీనివల్ల ఏంటంటే ఒక క్లారిటీ అయితే మెయింటైన్ చేయలేకపోతున్నారు. ఈవెన్ అంటే కమింగ్ డేస్‌లో కూడా ఇది ఎక్కువవుతుందండి. వాళ్ళేంటంటే ఎమోషనల్ అవ్వడం, మిమ్మల్ని బాగా మిస్ అవ్వడం, మీతో మాట్లాడాలి అని వాళ్ళకి స్ట్రాంగ్‌గా అనిపించడం ఇవన్నీ జరుగుతాయి. కాకపోతే మీరెలా రెస్పాండ్ అవుతారో, లేకపోతే మీ రియాక్షన్ ఎలా ఉంటుందో, మీరసలు ఈ వ్యక్తి నుంచి అదే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో లేదో వాళ్ళకి క్లారిటీ అనేది లేదండి. ఆ క్లారిటీ వస్తే కానీ వాళ్ళు ఆలోచించేది ఎంతవరకు రైటు, ఎంతవరకు రాంగ్ అనేది కూడా వాళ్ళకి తెలీదు. బట్ మీరైతే మాత్రం వాళ్ళకి చాలా చాలా గుర్తొస్తున్నారు. గుర్తు రావడమే కాదండి వ్యక్తులేంటంటే ఎమోషనల్ అవుతున్నారండి మెయిన్. వాళ్ళ చేతుల్లో ఏం లేదు. వాళ్ళేం చేయలేకపోతున్నారు అనే ఫీలింగ్ వాళ్ళకి ఎక్కువగా ఉంది. ప్లస్ ఏంటంటే ఒకవేళ మీతో మాట్లాడినా సరే మీరు వాళ్ళని జడ్జ్ చేస్తారేమో, లేకపోతే వాళ్ళేంటంటే కొంత సరెండర్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుందేమో అనే భయం. వాళ్ళకి ప్రొటెక్ట్ చేసుకోవాలని ఉందండి. లేదు అని కాదు. కాకపోతే చెప్తున్నాను కదా! వాళ్ళేంటంటే ఇంతకు మించి ఏం చేయలేరు అనే ఒక ఫీలింగ్‌లో ఉన్నారు. సో, అందుకే వాళ్ళకేంటంటే ఏం అర్థం అవ్వట్లేదు. అండ్ మీ విషయంలో కూడా ఏంటంటే ఏది తెలుసుకోకుండా వెనక ముందు తొందరపడాలని కూడా వాళ్ళకి లేదండి. తొందరపడితే మళ్ళీ వాళ్ళే సఫర్ అవుతారు. వాళ్ళే హర్ట్ అవుతారు అనే ఫీలింగ్ వాళ్ళకి ఎక్కువగా ఉంది. ఇప్పుడు మీకు ఏదైనా ఒక మాట వాళ్ళు చెప్తారండి. లేకపోతే వాళ్ళేంటంటే మీతో మాట్లాడడానికి ట్రై చేస్తారు. ఆర్ అంటే ఇద్దరి మధ్యలో నార్మల్‌గా ఎలాంటి కన్వర్జేషన్స్ అవ్వాలో అవి అవుతుంటాయి. సో, ఇవి వాళ్ళేంటంటే హార్ట్‌ఫుల్‌గా చేయలేరండి. ఎందుకంటే చేయలేరు, మీ ఒపీనియన్ ఏంటో తెలియకుండా వాళ్ళెలా చేస్తారు. సో, ఒకవేళ వాళ్ళు తొందరపడి మాట్లాడినా సరే, ఇప్పుడు ఆ వ్యక్తికి మీకు సేమ్ ఒపీనియన్ లేదనుకోండి, మళ్ళీ ఆ వ్యక్తులు హర్ట్ అవుతారు అనే భయం వాళ్ళలో ఎక్కువగా ఉందండి. వాళ్ళేంటంటే వాళ్ళకి వాళ్ళే మైండ్‌లో కొన్ని అంటే క్రియేట్ చేసుకుంటున్నారు. అంటే మీరు ఇలా అనుకుంటారేమో, మీరు వాళ్ళని హేట్ చేస్తున్నారేమో, లేకపోతే మీకు వాళ్ళంటే ఇలా అనిపిస్తుందేమో, రకరకాలుగా ఆలోచిస్తున్నారండి. వీళ్ళకేంటంటే ఒక రకంగానే ఆలోచనలైతే లేవు. రకరకాలుగా ఉన్నాయి. సో, దీనివల్ల బాగా ఎమోషనల్ అవుతున్నారు. అంటే ఇక్కడ క్లారిటీ లేదు కొంత.
మరి కొంచెం వాళ్ళ ఓన్ థాట్సే వాళ్ళని ఏంటంటే కిల్ చేస్తున్నాయండి. అది మాత్రం నేను చెప్పగలను. సో, ఇక్కడేంటంటే మీరు గుర్తొస్తున్నారు. కాకపోతే ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఎమోషనల్ అయితే అవుతున్నారు. బట్ వాళ్ళ చేతుల్లోనే అయితే ఏం లేదు. అండ్ వాళ్ళేంటంటే అలా అని చెప్పి యాక్షన్ తీసుకోవాలన్నా సరే ధైర్యం లేదు వాళ్ళకి. ఎందుకంటే ధైర్యం లేదు. ఇక్కడ ఎలాంటి యాక్షన్ తీసుకున్నా సరే అది ఎలా బ్యాక్ ఫైర్ అవుతదనే భయమే ఎక్కువగా ఉంది. అలా అని మీరంటే ఇష్టం లేదు అని కాదు. చాలా ఇష్టం అయితే ఉంది. కార్డ్స్ చూస్తున్నట్టయితే అనిపిస్తుంది. ఈ ఇష్టం ఏంటంటేనండి క్లియర్‌గా చెప్పాలి అంటే ప్యాషనేట్‌గా లేదండి. అంటే కంఫర్టబుల్‌గా ఉంది. అంటే ఈ వ్యక్తులు మీ దగ్గర కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వగలరు అని నేను చెప్పగలను. సో, ఏదైనా సరే వ్యక్తి ఏంటంటే తొందర పడాలి అనైతే అనుకోవట్లేదండి. తొందరపడితే ఇబ్బందులు వస్తాయి అనేదైతే వాళ్ళ ఒపీనియన్. సో, వాళ్ళేంటంటే జాగ్రత్తగానే ఈ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయడానికి చూస్తారు కానీ ఆవేశపడరండి. ఈవెన్ మీరు మాట్లాడేటప్పుడు కూడా మీ ఒరిజినల్ ఇంటెన్షన్స్ ఏంటి అని వాళ్ళకి తెలిస్తే దాని ప్రకారమే వాళ్ళేంటంటే ఏదైనా చేయడానికొస్తారు కానీ డైరెక్ట్‌గా వాళ్ళైతే ఇది చేసేస్తాను, అది చూద్దాము, లేకపోతే వాళ్ళకి వాళ్ళుగా ఇనిషియేట్ చేయరండి. అదైతే నేను చెప్పగలను. ఎందుకంటే ఈ వ్యక్తికి ఇంకా హర్ట్ అవ్వాలని లేదు. అలా అని చెప్పి మిమ్మల్ని విడిచిపెట్టాలని కూడా లేదు. ఎలా అయినా సరే మిమ్మల్ని హోల్డ్ చేయాలనే ఉంది. బట్ ఇంకా కమింగ్ డేస్‌లోనేంటంటే ఈ విషయంలో మీకు కొంత క్లారిటీ వస్తుందండి. ఏదైనా సరే ఈ వ్యక్తి అయితే మీ గురించి వెయిట్ చేస్తున్నారని మాత్రం నేను చెప్పగలను. వాళ్ళకి అంటే గుర్తొస్తున్నారండి. గుర్తు రావట్లేదు అని చెప్తే అది అబద్ధమే. అండ్ ఇంకా చూద్దాం అసలు మరి ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుందో, అసలు ఏంటి పరిస్థితి అనేది. సో, ఇక్కడ క్లియర్‌గా యూనివర్స్ ఒకటే చెప్తుందండి. ఈ రిలేషన్‌షిప్ ఏదైతే ఉందో, ఈ రిలేషన్‌షిప్‌కి మీరు రెస్పెక్ట్ ఇవ్వాలండి. మీ ఇద్దరి మధ్యలో ఇప్పుడు సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయో నాకు తెలీదు. వీళ్ళని మీరు వద్దనుకుంటున్నారో, కావాలనుకుంటున్నారో అది మీ చాయిస్. బట్ ఈ రిలేషన్‌షిప్‌కి ఏంటంటే రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇఫ్ ఈ రిలేషన్‌షిప్‌లో ఛాన్స్ ఉంది, ఈ రిలేషన్‌షిప్ ఇంకా వర్కౌట్ అవుతుంది అని ఎక్కడో మీకు అనిపిస్తుంది అంటే డెఫినిట్‌గా దీన్ని హోల్డ్ చేయడానికే చూడండి. ఆల్రెడీ ఇక్కడ కూడా అదే వచ్చింది. చాలా పవిత్రమైన రిలేషన్‌షిప్ అంట ఇది. నాకు తెలిసి మేబీ ఇదేంటంటే ఒక డివైన్ కనెక్షన్ అవ్వచ్చు. అందుకే అలాంటి ఒక మెసేజ్ ఛానల్ అవుతుంది. సో, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రెస్పెక్ట్ ఇవ్వాలి, చెరిష్ చేసుకోవాలండి. ఈ వ్యక్తితోనేంటంటే మీ రిలేషన్‌షిప్ బావుండాలి అని చెప్పి మీ వైపు నుంచి మీరు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేయండి. గివ్ అప్ అయితే చేయొద్దు. అండ్ ఒకవేళ కానీ ఏం చేయాలో తెలియట్లేదు ఈ వ్యక్తి విషయంలో, ఎలాంటి వేలో అప్రోచ్ అవ్వాలో అర్థం అవ్వట్లేదు. వాళ్ళకి అంటే గుర్తొస్తున్నారు. బట్ ఏం చేయలేకపోతున్నారు. సో, మీరేంటి ఏం చేస్తే బావుంటుందో మీకు కూడా అర్థం అవ్వట్లేదు. సో, అలా అనుకుంటున్నప్పుడు ఏంటంటే ఆన్సర్ మీలోనే ఉందంట. మీ సోల్‌కైతే ఆన్సర్ తెలుసంట. యూనివర్స్ క్లియర్‌గా చెప్తుంది. కాకపోతే మీరేంటంటే మైండ్‌తో ఆలోచిస్తున్నారు. హార్ట్‌తో ఆలోచించట్లేదంట. సో, మైండ్‌తో ఆలోచించడం మానేసి హార్ట్‌తో ఆలోచించండి ఈ విషయంలో మాత్రం అని క్లియర్‌గా చెప్తుందండి. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్ అనేది అంత పవిత్రమైందంట. ఈ వ్యక్తి ఏంటంటే అంత మీకు ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్పొచ్చు. మేబీ మీకు తెలియకపోవచ్చు అది. బట్ మీ సోల్‌కైతే తెలుసు. అందుకే ఈ రకమైన మెసేజెస్ అయితే ఛానల్ అవుతున్నాయి. అండ్ డెఫినిట్‌గా మీరేంటంటే ఈ వ్యక్తితోని హ్యాపీగా ఉండలేకపోతున్నారు. లైక్ ఏంటంటే మీకు చాలా నెగెటివ్ వైబ్స్ వస్తున్నాయి. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఉండాలా? విడిచిపెట్టేయాలా? యాక్షన్ తీసుకోవాలా? వద్దా? ఇలాంటి ఒక కన్‌ఫ్యూజన్ ఉంటే జస్ట్ మీరేంటంటే మీ ఐస్ క్లోజ్ చేసుకొని ఈ వ్యక్తితో మీరు హ్యాపీగా స్పెండ్ చేసిన మూమెంట్స్ ఉంటాయి కదా! సో, అవి గుర్తు చేసుకోండి. అవి గుర్తు చేసుకున్న తర్వాత కూడా వాళ్ళు మీకు వర్తీలా అనిపించకపోతే డెఫినిట్‌గా మీరేంటంటే గివ్ అప్ చేసేయండి. బట్ ఏంటంటే యూనివర్స్ అయితే ఈ రిలేషన్‌షిప్ కోసం ఛాన్స్ తీసుకోమని క్లియర్‌గా చెప్తుందండి. సో, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ వ్యక్తిని ఇప్పుడు కరెంట్ సర్కమ్‌స్టాన్సెస్ చూసి మాత్రం జడ్జ్ చేయొద్దు. ఇప్పుడు వీళ్ళకి మీకు అంటే ఒక మంచి అండర్‌స్టాండింగ్ లేదు. ఇద్దరి మధ్యలోని అంటే కొంత డిస్టెన్స్ ఉంది. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అని అనిపించినా సరే వ్యక్తిని ప్రెజెంట్ సిట్యుయేషన్స్ చూసి వాళ్ళని జడ్జ్ చేయొద్దు. వాళ్ళ విషయంలోని ఒక కన్ఫర్మేషన్‌కి రావద్దు. పాస్ట్‌లో వాళ్ళు మీతో ఎలా ఉన్నారు? వాళ్ళు మీకోసం ఏం చేశారు? వాళ్ళకి అంటే మీరు ఎంత ఇంపార్టెంట్ అని వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేశారు ఇవన్నీ చూసుకోండి. చూసుకొని అప్పటికి వాళ్ళు సెకండ్ ఛాన్స్ డిజర్వ్ చేయరు అని మీకు అనిపిస్తే మీరు గివ్ అప్ చేయొచ్చండి. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. ఎందుకంటే ఈ ఆన్సర్ అనేది ఏంటంటే మీ హార్ట్‌లోనే ఉందంట. సో, మైండ్‌తోనైతే ఆలోచించొద్దు. సిట్యుయేషన్ గురించి హార్ట్‌తో ఆలోచించండి. అండ్ వ్యక్తిపరంగా కూడా మీరు అంటే ఆలోచించండి. ఏం చేస్తే బావుంటుంది అనేది. సో, ఇంక మీ ఇష్టమేనండి. యూనివర్స్ అయితే మీకు క్లియర్‌గా చెప్తుంది. ఆలోచించుకోండి. ఈ వ్యక్తి అయితే ఒక ఛాన్స్ డిజర్వ్ చేస్తారని. ఈవెన్ ఆ వ్యక్తి కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళకి మీరు కావాలని అనిపిస్తుంది. అండ్ మీరు కూడా గుర్తొస్తున్నారు. చాలా గుర్తొస్తున్నారు. అండ్ ఎమోషనల్ కూడా అవుతున్నారు. సో, మేబీ వీళ్ళు వర్తీ ఏమో ఆలోచించుకోండి.
సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ కార్డ్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. ఈ వ్యక్తికి మీరు ఎంతగా గుర్తొస్తున్నారో, అసలు వాళ్ళకి ఏమనిపిస్తుంది, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో యాక్చువల్గా ఏంటంటేనండి, ఈ వ్యక్తి పాస్ట్లోనే కొన్ని చాయిసెస్ చేసుకున్నారు. ఆ చాయిసెస్ చేసుకోవడం ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని చూస్ చేసుకున్నారండి న్యాచురల్గా. సో ఈ వ్యక్తి ఏంటంటే ఆటోమేటిక్గా వాళ్ళకి మీరు అంటే ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంది. అండ్ మీ విషయంలోనే ఏంటంటే వాళ్ళు పాస్ట్ నుంచి కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టాలి అని చెప్పి వాళ్ళ వైపు నుంచి వాళ్ళు చాలా ప్రయత్నాలు అయితే చేశారు. లైక్ ఏంటంటే సాక్రిఫైసెస్ చేసుకున్నారని చెప్పను, కానీ వాళ్ళకి కొన్ని ఈజియెస్ట్ చాయిసెస్ ఆర్ ఆప్షన్స్ ఉన్నా సరే మిమ్మల్ని ఆప్ట్ చేసుకున్నారు. దానికి రీజన్ ఏంటి అంటే మేబీ వాళ్ళు ఏంటంటే మీకు న్యాచురల్గా కనెక్ట్ అయ్యారు. అండ్ మీ విషయంలోనే ఏంటంటే వాళ్ళు చాలా వరకు ప్రయత్నాలు అయితే చేశారండి. ఇదేంటంటే మీ మనసు గెలుచుకోవడానికో లేకపోతే మీరు అంటే వాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఉండడం వల్లో కాదు, మీ చుట్టూ ఇంకా వేరే వ్యక్తులు ఉన్నా సరే వీళ్ళే మీకు ప్రయారిటీ అవ్వాలి అని చెప్పి వాళ్ళ వైపు నుంచి వాళ్ళైతే అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారు. మేబీ వాళ్ళు సెల్ఫిషే అయ్యి ఉండొచ్చు, బట్ డెఫినెట్గా మీకైతే హార్ట్ఫుల్గా కనెక్ట్ అయ్యారండి. నేను చెప్తున్నాను కదా, వాళ్ళకు కూడా వేరే ఆప్షన్స్ ఉన్నాయండి. వేరే ఆప్షన్స్ ఉన్నా సరే మిమ్మల్ని ఆప్ట్ చేసుకున్నారు. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ వ్యక్తికి మీరంటే చాలా ఇష్టం అయితే ఉంది. కాకపోతే ఇక్కడ నాకు అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళ వైపు నుంచి అన్నీ చేశారు, కానీ వాళ్ళని వాళ్ళు ఎలా ఎక్స్ప్రెస్ చేసుకోవాలో వాళ్ళు అసలు ఏంటో అర్థమయ్యేలాగా చేయలేకపోయారండి. మీకు నాకేమనిపిస్తుందంటే మీ మనసు గెలుచుకోలేకపోయారేమో ఇంకా అని అనిపిస్తుంది. అలా అని చెప్పి వీళ్ళు ఏంటంటే మీ విషయంలో ఏవో మిస్టేక్స్ చేశారు, మీకు ఏదో ప్రాబ్లం క్రియేట్ చేశారు అని నేను చెప్పను కానండి. డెఫినెట్గా వాళ్ళు ఏంటంటే మీకోసం చాలా ప్రయత్నాలు అయితే చేశారు. అందులో నో డౌట్ వాళ్ళకి మీరంటే చాలా ఇష్టం అయితే ఉంది, అదైతే నేను చెప్పగలను. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కూడా ఈ వ్యక్తి ఇన్ని ప్రయత్నాలు చేశాం కదా, ఎందుకు వర్కౌట్ అవ్వలేదు, లేకపోతే ఎక్కడ ప్రాబ్లం అయిందని ఆలోచిస్తున్నారండి. వాళ్ళకి మీరు గుర్తొస్తున్నారు కానీ అసలు ఎందుకు వర్కౌట్ అవ్వలేదు అనే ఆలోచనలే ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇంకా మీ నీడ్స్కి మీ రిక్వైర్మెంట్స్కి వాళ్ళు ఎక్కడ రీచ్ అవ్వలేదు, అసలు ఎక్కడ ఈ ప్రాబ్లం అంతా క్రియేట్ అయింది అనే ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయండి. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ వ్యక్తికి ఇష్టం ఉంది, కానీ ఈ వ్యక్తి ఏంటంటే ప్రాక్టికల్గా థింక్ చేసే టైప్ అండి, ఎమోషనల్ పర్సన్ కాదు. చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారు. అండ్ ఒక్కటి మాత్రం నిజం, ఆ వ్యక్తి ఏంటంటే వాళ్ళని వాళ్ళు సేఫ్గా అంటే హ్యాండిల్ చేసుకునే రకం అనమాట. అంటే వాళ్ళు ఏ ప్రాబ్లంలోకి వెళ్ళకుండా అలా అని చెప్పి మిగతా వాళ్ళకి ప్రాబ్లం క్రియేట్ చేయకుండా జాగ్రత్తగా సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయాలి అనుకునే టైప్ అండి. సో దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తులు ఆలోచిస్తున్నారు మీ విషయంలో ఇంత చేసినా సరే ఎక్కడ రాంగ్ అయింది, అంటే మీకు ఇంకా వాళ్ళు ఎక్కడ అర్థం కాలేదు, సో అసలు మీరు ఎందుకు అంటే వాళ్ళ గురించి అలా అనుకుంటున్నారు, వాళ్ళకి చాలా డౌట్స్ ఉన్నాయండి, ఏం అర్థం అవ్వట్లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ వ్యక్తి అనుకుంటున్నారు అట్లీస్ట్ వాళ్ళకి ఇప్పుడైనా సరే ఛాన్స్ దొరికితే మీ వైపు నుంచి మీరు అంటే ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు అనేది పక్కన పెడితే వాళ్ళు మేబీ ఈ రిలేషన్షిప్ని బెటర్ చేయగలరు, ఇప్పుడు కాకపోయినా సరే కనీసం కొంత టైం తీసుకొని అయినా చేయగలరు అని అనుకుంటున్నారు. కాకపోతే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఆ ఛాన్స్ దొరుకుతుందా లేదా, మీ ఇద్దరు అసలు సేమ్ పేజ్లో ఉన్నారా లేదా అనిపిస్తుందండి. ప్లస్ వీళ్ళు ఏంటంటే ఫినాన్సెస్ గురించి కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకో తెలియదు కానీ ఇక్కడ ఫినాన్సెస్ గురించి కూడా ఆలోచించడం అయితే జరుగుతుంది. ఎక్కడో కానీ సెక్యూర్గా ఫీల్ అవ్వలేకపోతున్నారు. అయితే ఏంటంటే మీ విషయంలో వాళ్ళకి పేషెన్స్ అనేది ఉందండి, వెయిట్ చేయాలి అని అనుకుంటున్నారు. వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఈరోజు కాకపోతే రేపైనా సరే మీకు అర్థమవుతుంది వాళ్ళేంటో అనే ఆ ఒపీనియన్ అయితే ఉంది. బట్ మీ గురించి ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళకి చాలా డౌట్స్ వస్తున్నాయి. అదేంటంటే ఎందుకు వాళ్ళు ఈ రకంగా పోర్ట్రే అయ్యారు అంటే వ్యక్తులు లవ్ అని నేను చెప్పను, కానీ ఇది వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ప్రయత్నాలు చేసినా సరే ఎందుకు అవ్వట్లేదు, ప్రాక్టికల్గా థింక్ చేస్తున్నారండి. ఇంకా మీ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఇంకా మీకు ఎక్కడ వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేదు, మీరు అసలు మరి వాళ్ళ గురించి ఏం చేశారు, ఇలా కూడా ఆలోచిస్తున్నారు. అంటే ఇది రెండు రకాల ఆలోచనలు అండి. ఇలా రెండు రకాలుగా ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే మీరు వాళ్ళ కోసం చేసిందైతే వాళ్ళు మీకోసం చేసిన దానికంటే తక్కువే అనే ఫీలింగ్ అండి. సో దీనివల్ల కూడా ఏంటంటే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఈవెన్ వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఆర్ మీ గురించి వాళ్ళు ఎంతలా కేర్ తీసుకున్నా సరే ఫ్యూచర్లోని మేబీ అది మీకు అర్థం అవుతుందా లేదా అనేది ఇంకా క్వశ్చన్ మార్క్లానే ఉంది. అంటే ఈ రిలేషన్షిప్లో ఒక కంప్లీషన్ అనేది వాళ్ళు చూస్తారు అని వాళ్ళకి అనిపించట్లేదండి. ఎందుకో కానీ
మీరు మీ గురించి ఆలోచించుకుంటున్నారు కానీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించలేకపోతున్నారు. ఆర్ వాళ్ళ నీడ్స్ ఏంటి, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది మీరు తెలుసుకోలేకపోతున్నారు అని వాళ్ళ ఫీలింగ్ అండి. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు కొంత డిసప్పాయింట్ అవుతున్నారండి. ఎక్కడో కానీ ఈ వ్యక్తికి ఏమనిపిస్తుందంటే ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు మీతో అని అనిపిస్తుంది. వాళ్ళైతే జెన్యూన్‌గానే అన్నీ చేయాలనుకుంటున్నారు అండ్ మీరు కోరుకున్నవన్నీ మీకు ఇవ్వాలి అనుకుంటున్నారు. కానీ మీరు అవి తీసుకున్నట్టుగా వాళ్ళకి అనిపించట్లేదు. సో ఇక్కడ ఏంటంటే ప్రాబ్లము, ఈ వ్యక్తికి మీరంటే ఇష్టం ఉందండి. మీ గురించి ఆలోచిస్తున్నప్పుడంతా ఈ ఆలోచనలు వస్తున్నాయి. లైక్ ఏంటంటే మీ రిక్వైర్మెంట్స్ ఏంటి, మీ నీడ్స్ ఏంటి, ఒకవేళ వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంది మీకు సరిపోవట్లేదా, ఆర్ మీరేంటంటే ఇంకా వాళ్ళ నుంచి ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా, ఏంటి పరిస్థితి, ఇలా ఆలోచిస్తున్నారండి. ఆర్ ఒకవేళ ఫినాన్సెస్ రిలేటెడ్ అయితే అసలు హ్యాండిల్ చేయగలరా లేదా వాళ్ళు మిమ్మల్ని, రకరకాల ఆలోచనలండి ఇవి. అంటే మీకున్న సిచ్యువేషన్ బట్టి ఇలాంటి ఆలోచనలు అనేవి వస్తున్నాయి. సో మీకు ఏ మెసేజెస్ ఛానల్ అయితే అవి తీసుకోండి, రెజోనేట్ అయినంత వరకు తీసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటేనండి వ్యక్తులైతే మాత్రం ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారండి. ఆ కన్ఫ్యూజన్ ఏంటంటే వాళ్ళకి ఏం కావాలి మీ నుంచి, అది మీరు ఇస్తున్నారా లేదా, ఇవ్వగలరా లేదా, ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఇస్తున్నారు, వాళ్ళు ఇస్తున్నది మీకు సరిపోవట్లేదా, సో ఇంకా మీకేం కావాలి, అసలు ఈ వ్యక్తి నుంచి మీరేం ఆశిస్తున్నారు, ఇలా ఏంటంటే వాళ్ళ ఆలోచనలన్నీ కూడా అట్టే వెళ్తున్నాయండి. మీరు గుర్తొచ్చినప్పుడు ఆలోచనలు ఏంటంటే ఇలా ఉంటున్నాయి. అంటే ఒకళ్ళ నీడ్స్, ఒకళ్ళ రిక్వైర్మెంట్స్ గురించే వీళ్ళు ఎక్కువ ఆలోచిస్తున్నారు అని చెప్పొచ్చు. ఎందుకంటే అవి కరెక్ట్గా ఉంటే, అవి ఒక బ్యాలెన్స్లో ఉంటే రిలేషన్షిప్ అనేది బెటర్ అవుతుంది, ఫ్యూచర్ అనేది బాగుంటుంది. బట్ అదే ఒక బ్యాలెన్స్లో లేనప్పుడు, అదే అంటే వాళ్ళు అనుకున్నట్టుగా ముందుకు వెళ్ళనప్పుడు ఇంకా ఫ్యూచర్ అనేది ఎలా బెటర్ అవుతుంది అనే ఆలోచనలు వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయండి. సో దీనివల్ల ఏంటంటే ఈ వ్యక్తులు ఏం చేయాలో తెలియక ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. బట్ ఈ వ్యక్తులకి అయితే మాత్రం మీ విషయంలో పేషెన్స్ ఉందండి అండ్ కమిట్మెంట్ కూడా ఉంది. మొదటి నుంచి కూడా వాళ్ళు ఏంటంటే మీ విషయంలోని మేబీ సెకండ్ థాట్స్ ఉండొచ్చు, కానీ మీరు అనేసరికి మాత్రం వాళ్ళకి ఒక ఒపీనియన్ ఉందండి, అదైతే వాళ్ళకి మారట్లేదు. డెఫినెట్గా ఈ వ్యక్తికి అయితే మాత్రం మీతో ఒక ఫ్యూచర్ కావాలని ఉందండి. ఫ్యూచర్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ ఆ ఫ్యూచర్ అనేది ఎలా దొరుకుతుంది ఏంటి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్లా ఉంది. ఇక్కడ నాకు అంటే ఈ సిచ్యువేషన్ చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే ఈ వ్యక్తితో మీరు మాట్లాడి ఇద్దరు అంటే సార్ట్ అవుట్ చేసుకుంటే కానీ సిచ్యువేషన్స్ అయితే బెటర్ అవ్వడం కొంచెం కష్టమే. బట్ ఏదైనా సరే ఆ వ్యక్తి అయితే మాత్రం హోప్ఫుల్గా ఉన్నారండి. ఎక్కడో కానీ అంటే ప్రాక్టికల్గా థింక్ చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం లవ్ కూడా ఉంది, కానీ మరీ ఎమోషనల్ అటాచ్మెంట్ అయితే లేదండి, అది మాత్రం నేను చెప్పగలను. సో ఇంకా చూద్దాం అసలు మరి ఇలాంటి ఒక సిచ్యువేషన్కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో, అసలు ఏం చెప్తుందో. సో నేను చెప్పాను కదండి, ఒకరినొకరు క్రిటిసైజ్ చేసుకుంటే ఏం రాదండి. నేను ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను కదా, నీడ్స్ అనేవి తెలియట్లేదు, రిక్వైర్మెంట్స్ అనేవి ఎందుకో బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. సో దానివల్ల ఈ వ్యక్తి దానికోసమే ఆలోచిస్తున్నారు, అందులో నో డౌట్. సో ఇక్కడ ఏంటంటే ఎవరికి కావాల్సింది ఏంటి అనేది ఓపెన్గా చెప్పుకోవాలండి. అండ్ అది ఎలా వాళ్ళు ఇవ్వాలి ఆర్ ఏ రకంగా ట్రీట్ చేయాలి అనేది కూడా చెప్పుకుంటేనే ఆ క్లారిటీ అనేది ఉంటుందండి. ఒక్కటి మాత్రం నిజం, ఈ వ్యక్తితో మీరు ఉండాలి అనుకుంటే వీళ్ళు ఎలా అయితే ఉన్నారో అలానే వాళ్ళని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుందండి. అట్ ద సేమ్ టైం ఆ వ్యక్తి కూడా మిమ్మల్ని అలా యాక్సెప్ట్ చేయాలి అంటే మీ మనసులో ఉన్న విషయాలన్నీ కూడా వాళ్ళకి చెప్పాలండి. ఒక్కసారి ఎప్పుడైతే ఒకరినొకరు ఏంటంటే ఆర్గానిక్ వేలో కానీ యాక్సెప్ట్ చేసుకుంటారో, అదే వేలో లవ్ చేస్తారో, ఈ రిలేషన్షిప్లో ట్రాన్స్ఫార్మేషన్స్ అనేవి వస్తాయండి. డెఫినెట్గా మిరాకల్స్ జరుగుతాయని అయితే చెప్పగలను. అండ్ చూసారు కదండి, న్యూ బిగినింగ్కి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఈ పాసిబిలిటీని ఏంటంటే మీరు తీసుకోవాలండి. ఒకళ్ళ నీడ్స్, ఒకళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి అనే దాన్ని అడ్రస్ చేయాలి. అండ్ దాని గురించి ఎంత క్లియర్గా మాట్లాడుకొని ఒక కన్క్లూజన్కి వస్తే ఈ రిలేషన్షిప్ అంత బెటర్ అవుతుంది. అదైతే మాత్రం ఇక్కడ యూనివర్స్ క్లియర్గా చెప్తుంది. డెఫినెట్గా ఈ రిలేషన్షిప్కి అయితే ఒక న్యూ బిగినింగ్కి ఛాన్స్ ఉందండి. కాకపోతే ఏంటంటే మీ వైపు నుంచి మీరు ఇప్పుడు ఎంత ట్రై చేస్తున్నా సరే ఈ వ్యక్తికి కొంత టైము స్పేసు కావాలి. అంటే ఆ టైం కూడా మీరు ఇవ్వాలండి. టైం అనేది కూడా ఈ రిలేషన్షిప్లో చాలా ఇంపార్టెంటే. ఎందుకంటే ఆ వ్యక్తి ఎంత చేస్తున్నా వాళ్ళకి ఎందుకో కానీ ఏమనిపిస్తుందంటే ఎందుకు ఈ వ్యక్తికి అర్థం అవ్వట్లేదు, అసలు ఏం జరిగితే ఇక్కడ వాళ్ళు తెలుసుకుంటారు అని ఇలా అనుకుంటున్నారు. బట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు చెప్పే విధానంలో కానీ మీరు చేసే ప్రయత్నాల్లో కానీ వాళ్ళకి అర్థం అవ్వట్లేదు అంటే మరి కొంచెం టైం తీసుకోండి. టైం తీసుకొని క్లియర్గా మాట్లాడుకుంటే బాగుంటుంది. ఏదైనా సరే మీ వైపు నుంచి మీరు ప్రయత్నాలు చేస్తున్నట్టయితే ఆ ప్రయత్నాలు పేషెన్స్తో చేయండి. అండ్ ఆ వ్యక్తికి అర్థమయ్యేలా మీరు చెప్పాలి అనుకుంటే వాళ్ళని క్రిటిసైజ్ చేస్తూ చెప్పొద్దండి.
మీ రిక్వైర్మెంట్స్ ఇవి అని మీరు చెప్పుకోండి. ఆర్ వాళ్ళకి మీ నుంచి ఏం కావాలి అనేది మీరు చెప్పుకోండి. ఎందుకంటే ఈ వ్యక్తి కూడా అదే ఆలోచిస్తున్నారండి. సేమ్ మీరేమైతే ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి అదే ఆలోచిస్తున్నారు. అందులో అయితే నో డౌట్. సో, ఈ రిక్వైర్మెంట్స్ అనేవి ఫుల్‌ఫిల్ అవుతాయి అంటేనే అసలు ఏం చేయాలి? ఎలా దీన్ని మేనేజ్ చేయాలి? అనే దాని గురించి వాళ్ళు అంటే ఒక క్లారిటీకి వచ్చి ముందుకు వెళ్తారండి. బట్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో న్యూ బిగినింగ్‌కి ఛాన్స్ అయితే ఉంది. డెఫినెట్‌గా మీరేంటంటే దీన్ని సార్ట్ ఔట్ చేయగలుగుతారు. కొంచెం టైం ఇవ్వండి. ఒకవేళ ఈ వ్యక్తితో మాట్లాడిన తర్వాత కూడా వాళ్ళకి ఇంకా అంటే క్లారిటీ రావట్లేదు, ఏవో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయని అనిపిస్తే డెఫినెట్‌గా టైము, స్పేసు తీసుకున్న తర్వాత అయితే రిలేషన్‌షిప్ బెటర్ అవుతుందండి. బట్ ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ అయితే చెయ్యొద్దు. ఎందుకంటే మీ ఇద్దరు యాక్చువల్‌గా సేమ్ పేజ్‌లోనే ఉన్నారు కానీ ప్రాబ్లమ్ ఏంటంటే ఆహ్, ఒకళ్ళంటే ఒకళ్ళకి క్లారిటీ లేదండి. ఒకళ్ళకి కావాల్సిందేంటో ఇంకొకళ్ళకి తెలీదండి. దానివల్లే ఏమవుతుందంటే అక్కడ క్లియర్‌గా ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేస్తున్నారు. సో, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇదేంటంటే స్లోగా జరగాల్సిన ట్రాన్స్‌ఫర్మేషన్స్ అండి. మీరు తొందరపడిపోతే మారిపోవు. సో, ఒక్కొక్క స్టెప్పు ముందుకు వెయ్యండి. అది కూడా బేబీ స్టెప్స్ డెఫినెట్‌గా బెటర్ అవుతాయి. సిట్యుయేషన్స్ అయితే మాత్రం. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అవి చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా క్లియర్‌గా మీ సిట్యుయేషన్స్ కోసం మీకు తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.